ఈరోజు మనం కర్మంఘట్ గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 8లో ఉన్నాము. సో ఈరోజు అయితే ఒక 5 కాలనీల ప్రజలందరూ ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళ యొక్క హిందూ సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో ఇక్కడ అడిగి తెలుసుకుందాం. సార్, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రాష్ట్రీయ స్వయం సేవక్ మీరు అధ్యక్షులు మీరు మాట్లాడతారు. మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసుకోండి. ఒకసారి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో ఇక్కడ నాయకులను అడిగి మనం తెలుసుకుందాము. సరే అన్న, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళనంలో భాగంగా శ్రీరామ్ బస్తీ, కేశవనగర్, భానునగర్, ఎస్ఎన్ రెడ్డి, గ్రీన్ పార్క్ కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, ఈ 5 కాలనీలు కలిసి శ్రీరామ్ బస్తీ అంటాం. ఈ శ్రీరామ్ బస్తీ ఆధ్వర్యంలో ఈరోజు హిందూ సమ్మేళనం ఏర్పాటు చేయబడుతున్నది. మొత్తం కాలనీలో ఉన్నటువంటి పెద్దలంతా, యువకులు, మహిళా సోదర సోదరిమణులు, విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని హిందూ సంఘటన, హిందూ ఐక్యత యొక్క అవసరాన్ని గుర్తించేటట్టుగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈరోజు ప్రపంచంలో భారతదేశం ఒకప్పుడు విశ్వగురువు, మధ్యలో విధర్మీయులు, విదేశీయులు, ఇతర మతస్థులు 712 నుంచి మొదలు పెడితే 800 సంవత్సరాలు అరబ్బులు, మొఘలులు, 200 సంవత్సరాలు తూర్పు ఇండియా, ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద వచ్చినటువంటి మొఘలులు, ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చినటువంటి పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్ వీళ్ళంతా వచ్చేసి భారతదేశాన్ని దోచుకొని పోయి విచ్ఛిన్నం చేయడం జరిగింది. తిరిగి మళ్ళీ భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపడం కోసానికి మనమంతా ఐక్యంగా ఉండాలని చెప్పేదమే ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఇప్పుడు ప్రజలు ఇలా హిందూ ఐక్యతగా ఉండాలంటే ఏం చెప్పాలనుకుంటారు? హిందూ ఐక్యతగా ఉండాలంటే మనమందరం ప్రతి ఒక్కరం జాతీయతావాదాన్ని పెంపొందించుకొని మన దేశం కోసానికి, మన ధర్మం కోసానికి, మన ధర్మాన్ని మనం కాపాడుకుంటే మన ధర్మం మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా మనం కుల, మత, ప్రాంత, భాషలకు అతీతంగా ఈరోజు మనమంతా భారత జాతి బిడ్డలం అనేటువంటి ఐక్యంగా ఉంటే, ఎప్పుడైతే బలంగా ఉంటామో అంతర్జాతీయంగా కూడా ఇతర దేశాలు కూడా మన వైపు కన్నెత్తి చూడడానికి కూడా జంకుతాయి, భయపడతాయి. ఆ ఐక్యత అవసరం. ఇప్పుడు కొంతమంది హిందువు నుంచి క్రిస్టియన్ మతానికి కానీ ఇలా మారుతున్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కొంతమంది మభ్యపెట్టడం వల్ల, మాయమాటలు చెప్పడం వల్ల కొంత మనకు ఉన్నటువంటి దాని మీద, వాళ్ళకు ఉన్నటువంటిది అంటే మనకి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద ఆశలు చూపడం వల్ల వాళ్ళు మతం మారుతూ ఉన్నారు. తిరిగి వాళ్ళను హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి వాళ్ళకి తెలియజెప్పి ఈనాడు ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ధర్మ జాగరణ సమితి అని చెప్పేసి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ తరఫున గర్వాపసి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. వాళ్ళకు నచ్చజెప్పి మీది ఇక్కడ లేనిదేంది, అక్కడ ఉన్నది ఏంటిది, కాబట్టి మీరు ఖచ్చితంగా అంటే మన ధర్మం గంగ నీరు, పరధర్మం ఎండమావి, ఆ ఎండమావిలో బతకకండి, గంగ నీరులో బతకండి అని చెప్పేసి వాళ్ళకి నచ్చజెప్పి గర్వాపసి కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇలాంటి మీటింగ్స్ మళ్ళీ ఇంకెక్కడైనా ప్రోగ్రామ్ చేస్తున్నారు సార్? గతంలో అల్మాస్గూడలో జరిగింది, మొన్న పోయిన ఆదివారం నాడు గుర్రంగూడలో జరిగింది, ఈ ఆదివారం మనకి ఇక్కడ శ్రీరామ్ బస్తీలో జరుగుతూ ఉన్నది. వచ్చే ఏప్రిల్ 4వ తేదీ నాడు చంపపేట డివిజన్ జరుగుతూ ఉన్నది. ఏప్రిల్ 19 నాడు వివేకానంద బస్తీలో జరుగుతుంది. ఈ రకంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేపడతాం. సార్, ఈ ప్రోగ్రామ్కి ఇవాళ ముఖ్య అతిథులు ఎవరన్నా వస్తారా? ఈ కార్యక్రమానికి గతంలో హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసినటువంటి పెద్దలు ఈనాడు మనకు విజయవాడలో పీఠాన్ని స్థాపించుకొని సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలని చెప్పేసి తన వయసును కూడా లెక్క చేయకుండా ఈరోజు దేశవ్యాప్తంగా పర్యటన చేస్తున్నటువంటి శ్రీ కమలానంద భారతి స్వామి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మహిళా చైతన్యం కోసానికి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ కూడా జాతీయ సామాజిక కార్యకర్తగా ఉన్నటువంటి మౌనిక సుంకర గారు వక్తగా వస్తూ ఉన్నారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ధర్మ జాగరణ ఏదైతే మనకు ఒక ఆర్గనైజేషన్ ఉందో, ఆ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర కోశాధికారి ఏడుదొడ్ల శ్రీనివాసరెడ్డి గారు వక్తగా రావడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమానికి. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క హిందువులకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఐక్యంగా ఉండాలి, కుల, మత, ప్రాంత, భాషలకు అతీతంగా ఈరోజు మనమంతా భారత జాతి అనేటువంటి ఒక దృక్పథంతో జాతీయ భావాన్ని పెంపించుకొని ఐకమత్యంగా ఉండాలని భారత్ మాతా కీ చెప్పండి సార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.
ఓకే, సో ఇది మనం కర్మంఘాట్లో గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 8లో హిందూ ధర్మకులు అంటే అందరు కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. సో వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క హిందూ ఈ మీటింగ్కి అటెండ్ కావాలి, ఐక్యతగా ఉండాలని వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈరోజు ముఖ్య గెస్టులు కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు. కెమెరామ్యాన్ వినయ్తో నేను మీ రిపోర్టర్ రామ్. बुद्धिहीनतनु जानिकै सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहि मोहि हरौ कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीस सहित लोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कांचन वरण विराज सुवेश कानन कुंडल कुंचित केश वज्र ध्वजा विराज कांधे मुंजे जंभूषाज शंकर सुवना केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम